నెక్స్ట్ లెవెల్ వస్తుంది. నేషనల్ అవార్డు వస్తుంది మా ఊరికి. వేరే లెవెల్. జాతర ఎపిసోడ్ అయితే వేరే లెవెల్. జాతర ఎపిసోడ్ వేరే లెవెల్. అడిగేటోళ్ళని రావచ్చు. నేను ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ ఫ్యాన్. నేను ప్రభాస్ ఫ్యాన్ కోసం వచ్చినా నేను. ఎందుకంటే అల్లు అర్జున్ ఏమన్నాడు, అల్లు అర్జున్ ప్రభాస్ కి ఏమన్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. ఆయన కోసం వచ్చిన. ఇంతగానం టికెట్ రేట్ ఉంటాయి నాకు తెలియదు. టికెట్ రేట్లు ఇంతగానం ఇదే మాట చెప్తున్నా. ప్లీజ్ ప్లీజ్ మూవీ ఎలా ఉంది? ఎలా అనిపించింది పుష్ప 2 సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మనకి ఓకేలా అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం నేను వేసిన డ్రెస్ క్యారెక్టర్ రావడం, అలాగే క్లైమాక్స్లో ఇదే డ్రెస్ క్యారెక్టర్తో ప్రతి విలన్ని చంపడం చాలా బాగుంది. అలాగే బెల్లం మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి ఎలా చెప్తాడో అలాగే మన తెలుగు వాళ్ళకు కూడా చెప్పాడు. జాతర ఎపిసోడ్ అయితే దానమ్మ మొగుడు చాలా బాగుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే జాతర ఎపిసోడ్లో మనోడు నార్మల్గా ఉండి జస్ట్ ఈ గెటప్ వేసుకుని డ్యాన్స్కి అయితే మాత్రం ఓరం మాస్. శ్రీలీల డాన్స్ ఐటమ్ ఎట్లా ఉంటుంది? కిసిక్ ఇంకా అంత మించి నేను చెప్పలేను. చాలా బాగుంది అమ్మమ్మ. కిస్ ఇచ్చిన తర్వాత ఫీలింగ్స్ మనం రావడం జరుగుతుంది. అలాగే ఫీలింగ్స్ వచ్చిన తర్వాత మనం కిస్ ఇస్తాం. 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్గా రేటింగ్ అయితే నేను ఎంత ఇస్తాను అంటే మినిమం 5కి 4.5 అయితే ఇస్తాను. ఎందుకంటే అల్లు అర్జున్ గారు వచ్చి మధ్య వెళ్ళిపోయారంటే అర్థమేంటి, ఆల్రెడీ హిట్ మనం ఉండడమే ఇక్కడ పట్టు అని చెప్పి టక్ 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 అని వెళ్ళిపోవడం జరిగింది. థర్డ్ పార్ట్ గురించి రివీల్ చేశారా? థర్డ్ పార్ట్ ఉందన్నారు కదా. నేను చూడలేదు. నేను రాగానే మీరు మైక్ పెట్టేశారు, నేను చూడడం అవ్వలేదు. అవునా కదా? చూసి రావట్లేదు అయితే మీరు. నేనే క్లైమాక్స్ అయిన ఫైట్ వెరీ వెరీ సూపర్. 3 సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం కాబట్టి చాలా వెరీ వెరీ సూపర్. చాలా సూపర్ అండి. సూపర్. పుష్ప రోల్ సూపర్ సూపర్. డాన్స్ గురించి చెప్తారండి, ఇంకా మేము డాన్స్ ఆడి చెప్తామండి. సూపర్ సూపర్. జాతరలో అమ్మవారు జాతరలో యాక్టింగ్ వెరీ సూపర్ అండి, వెరీ సూపర్. పుష్ప గారి రోల్ వెరీ సూపర్. తగ్గేదే లేదండి, తగ్గేదే లేదు. ఎలా ఉంది సినిమా కూడా అట్లా కూర్చోబెట్టేసి అందరినీ సినిమా కూడా అట్లా కూర్చోండి. థియేటర్లో కూడా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ చెప్పండి. ముందుగా డైరెక్టర్ గారికి సుకుమార్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి, దేవిశ్రీ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే కథ ఎంత బాగా రాసిందో సినిమా కూడా అంత బాగా వచ్చింది. మ్యూజిక్ కూడా ఇచ్చి పడేసింది, ఎక్కడ కూడా పోలేదు. సార్ చెప్తున్నా, ఫైట్ మాత్రం ఇచ్చి పడేసింది, ఎక్కడ పోలేదు. సీరియల్ యాక్టింగ్ డ్యాన్స్ మాత్రం దుమ్ము వేసి వచ్చేస్తాయి. 2 రోజులు చెప్పాలన్నా సినిమా మాత్రం హిట్ అన్న. ఎన్ని కోట్లు వచ్చాయి కాదు, సినిమా ఒక రేంజ్ వెళ్ళిపోయింది. ఎన్ని కోట్లు వేసా అంచనా చేసుకోవద్దు. సినిమా హిట్ అయిందనుకో దాని కలెక్షన్ వచ్చేస్తుంది, ఎక్కడ బోరింగ్ లేదు. మేము చెప్పాలంటే
మనం ఒక విక్రమ్ గారు చూసినాం యాక్టింగ్ లా, ఒక అపరిచితుడు, ఒక ఐ సినిమా, కమల్ హాసన్ గారు చూసినాం భారతీయుడు, అంటే అలాంటి క్యారెక్టర్ చేసి తమిళ నుంచి మన తెలుగు నుంచి ఇలాంటి క్యారెక్టర్ చేసిండు అల్లు అర్జున్ గారు. ఆ గెటప్ పేషెంట్ అంతగా యాక్సెప్ట్ చెప్పాలి, ఎందుకంటే ఆ ఖర్చు ఉండాలి. ట్రోల్స్ కాదన్న అన్నట్టు మస్తు ఇదే అంటున్నా కదా, ఈ ట్రోల్స్ అనేది వ్యవస్థాయి. కష్టపడిన దానికి ఆయన ఫలితం ఫలించిందలా ఎవరైనా పట్టించుకోవద్దు. అదే చెప్తాను, నేను మెగాస్టార్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతా. కాకపోతే మరి ఎవరైనా అట్లా చెప్పొద్దు, సినిమా లేక చూడాలి, బాగుంది చెప్పాలి. ఆల్మోస్ట్ చెప్తున్నా, లాస్ట్ ఫైట్ మాత్రం రప్ప కానీ సినిమా మాత్రం చాలా బాగుంది, ఎక్కడ పోలేదు. ఆయన యాక్టింగ్ మాత్రం ఫిక్స్ అయిపోయింది. ఏంటన్నా ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక సినిమా మొత్తం కష్టం కూడా చేస్తాను, ఎవరు చేయరు అట్లా. అంటే దానికి ఎంత కష్టపడాలి. మ్యాక్సిమం 10 నిమిషాలు పెట్టుకోలేదు, సినిమా అంతా పెట్టుకున్నానా అంటే ఆయన కష్టపడాడు. ఫ్యాన్స్ కి ఎట్లా కావాలి, ఆడియన్స్ ఎట్లా కావాలి చేసి చూపించాడు. దట్ ఈస్ ఫన్నీ, దట్ ఈస్ అల్లు అర్జున్. అందరూ కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఒకటే, ఒకరు ఏదైనా పట్టించుకోవద్దు. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై అల్లు అర్జున్. మమ్మల్ని 3000 పెట్టి తీసుకున్నాం టికెట్, బయటికి రప్పించిండ్రు, వేరే ఉంది. క్లైమాక్స్ మిస్ అయినాం మేము. మస్తు ఉందన్న సినిమా, వేరే ఫైట్స్ ఎలా ఉన్నాయి? హలో ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది సినిమా. ఒక్కొక్కరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఆల్ ది బెస్ట్. అసలైన సినిమా వచ్చింది, అన్ని బాహుబలి రికార్డు పక్కా కొడుతుంది. చెప్పు ఎట్లా చూస్తారు సినిమా? 500 అంటే ఎట్లా చూస్తారు సినిమా? మీరు చెప్పు, 500 అంటే ఎట్లా చూస్తారు సినిమా? సినిమా చూడాలంటే మినిమం 300 పెట్టుకొని వస్తాం మేము. 300 పెట్టుకొని వస్తాం సినిమాకి. మినిమం 300 పెట్టుకొని సినిమాకి వస్తాం మేము. అవునా కదా? 300 పెట్టుకొని సినిమాకి వస్తాం. 300 పెట్టుకొని వస్తాం సినిమాకి. ఇప్పుడు నేను ఇంకా సినిమా వెళ్ళే బ్రో, నేను చూడా. నేను 200 300 అయితే అప్పుడే చూస్తా సినిమా. ఇంత అయినా పెట్టుకొని పోను బ్రో, నేను పేదోని. నేను చూడం మేడం. రామ్ రామ్ చేసి తగ్గిపోతారు అనుకుంటారా? మీ గుండెల్లో నిద్రపోతాడు యాక్టింగ్ తోనే. మా వల్ల ఎదిగాడు, మా వల్ల కటాటు కట్టాం కదా. మా అన్న యాక్టింగ్ చేసి చూపెట్టండి, సగం గుండు గీసి వాళ్ళ ఇంటి ముందు తిరుగుతా. మళ్ళీ చెప్తున్నా, ఇది బిగినింగ్. యాక్టింగ్ అన్న కళ్ళల్లో నీళ్ళు జాతర ఎపిసోడ్ కి అవునా? అరే లంచ సారీ, అరే ఏమన్నారు? 1000 రూపాయలు చూస్తే ఎవడొస్తాడు? అన్ని ఖాళీ ఉన్నాయి. రేపటి నుంచి ఒక్క టికెట్లు దొరకవు. మీరు ఎంత ట్రోల్ చేసి తెలుసా? ఒక్కరికి ఒక మాట అనకుండా సినిమాతోనే సమాధానం. నేను ఒక 10 సార్లు ఏడ్చుంటా యాక్టింగ్ కి. చెప్తున్నా, ఇంత కూడా చెప్పినా, నెవర్ బిఫోర్ అన్ ఇండియన్ యాక్టర్ మన ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ హీరో చేయని యాక్టింగ్ చేస్తాడని చెప్పినా చేసి చూపించిండు. పుష్ప1 కు చిన్న నుంచి పెద్ద తగ్గేదే ఒకటే. పుష్ప అంటే ఇండియా, ఇండియా అంటే ఇండియన్ సినిమా పుష్ప అంతే. నీ ఎవరు రప్ప అయ్యా ఒకటే చెప్తాను, మన ఇండియాకి సన్నే, ఇంటర్నేషనల్ కి బండి. అల్లు అర్జున్ కి ఆస్కార్ అవార్డు రాకపోతే ఇండియన్ గవర్నమెంట్ పడిపోతాయి. సినిమా అల్లు అర్జున్ అన్ని యాంగిల్ కలుపుకొచ్చాడు. చెప్పాను కదా, రాసుకో డిఎస్పీ. నీకు మీ అమ్మ టొమాటోలు సిక్కులే కాదు, నేను అమ్మ పంచిక్లే. సూపర్ భయ్యా, సూపర్ ఉంది సినిమా. ప్రతి ఒక్కరికి నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. ఖచ్చితంగా ఆస్కర్ రావాలి. ఆస్కర్ రాకపోతే తప్పు మామ. చెప్పు ఆస్కర్. బోరింగ్ లేదు,
సినిమా బ్లాక్ బాస్టర్ అంతే, బ్లాక్ బాస్టర్ అంతే. ఎంత కలెక్షన్ చెప్తారు కదా. రాజమౌళి గారు ఏమన్నా తెలుసా? పన్ను గారు మీరు తెలుగు ఇండస్ట్రీ గిఫ్ట్ సార్. రాజమౌళి సార్ మీకు చెప్పేంత ఏజ్ లేదు. ఇండియన్ సినిమాకి అల్లు అర్జున్ గిఫ్ట్, ఐకానిక్ సార్, ఇండియన్ గిఫ్ట్, ఐకానిక్ సార్ అల్లు అల్లు మేము కట్టు మా ఆర్మీ తగ్గదు, మా ఆర్మీ బ్రాండ్ తగ్గదు. మెగాస్టార్ ఫ్యామిలీ డైజెస్ట్ చేసుకుంటుందా? సినిమా చూస్తారు, సినిమా చూస్తారు. మెగాస్టార్ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? సినిమా చూసిన తర్వాత రియాక్షన్ ఇస్తుంది, సినిమా చూసిన తర్వాత రియాక్షన్ ఇస్తుంది. టాబ్లెట్ వేసుకోవచ్చు, టాబ్లెట్ పర్ఫార్మెన్స్ ఎలా అసలు గూస్ బంప్స్ అన్న నేషనల్ ఏదైనా ఆస్కర్ కూడా ఇచ్చేయచ్చు. అదే సీట్లో లేవు, అసలు కాళ్ళు చేతులు ఆడలా. అస్సలు లేదు, 2 గంటలు ఆయన చెప్పినట్టు 2.5 గంటలే అనిపించింది. గొంతు అనిపిస్తుంది కదా. రేటింగ్ ఏంటన్నా అంతకు మించి అన్న అస్సలు దాకేది. గుండెలో ఉంటారు అనర్జన. ఎంత బాగుందని అడగండి. ఇంత ఎక్సలెంట్ స్కై రాకెట్ దూసుకుపోయింది. ఆపడం ఎవరి వల్ల కాదు. సుకుమార్ గారు థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎలా సుకుమార్. బయట ఇంతసేపు మనోడు ఇంకా ఇంతసేపు బయట. మనం బయటకెళ్ళి సినిమా అది
పోయింది అంతే, మైండ్ పోయింది. మూవీ అయితే ర్యాంప్ ఉంది, అందరూ ఖచ్చితంగా చూడాలి. శ్రీలా మాత్రం సమంతని డామినేట్ చేసింది. ఒక్కటి చూసుకోండి, రాజులకే రాజు, రాజులకే రాజు, రాజులకే రాజు. సూపర్ సూపర్ అని చెప్పేసి నేను అనుకున్నా. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో తోపోడు అంటే అల్లు అర్జునే. నేను ఒక ఈవెంట్ లో చూశాను. ఎందుకంటే అల్లు అర్జున్ సార్ ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. బయట ఎంతమంది తోపలు రాని అల్లు అర్జున్ కన్నా మగోడా లేడు. ఎందుకంటే సినిమా చూస్తే అలా ఉంది. ఎందుకంటే ఆ ఎలివేషన్స్, ఆ క్రేజ్, ఆ తగ్గదలే, ఆ స్టిల్ కానీ పిక్చర్ ఎక్కిపోయింది. ఫైట్స్ అయితే పిచ్చ పిక్స్ ఉన్నాయి చెప్తున్నా బరాబర్. ఆ షిప్ బయట అయితే ఉంది బాయ్, పిచ్చి తగ్గుతుంది. బట్లిప్ రోడ్ల మీద తిరగాలి ఎవరైనా సరే. పక్కా చెప్తున్నా, నేను ప్రభాస్ అభిమానిగా చెప్తున్నా, పక్కా చెప్తున్నా. ఎందుకంటే పక్కా సినిమా చూడండి, బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ఎంతగానో నేను చెప్పలేనుగా, పక్కా బాహుబలి 2 పక్కా క్రాస్ చేస్తుంది. ఎందుకంటే సినిమా కూడా బాగుంటుంది. శీలల కూడా మంచిగా యాక్ట్ చేసింది. ఎందుకంటే సాంగ్ కూడా బాగానే ఉంటుంది. అంటే సాంగ్ ని క్రాస్ చేస్తుంది. పుష్ప 1 కన్నా పుష్ప 2 పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే వరల్డ్ లో నెంబర్ 1 సినిమా ఏదంటే పుష్ప 2 వస్తుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఫుల్. నాకు పెడతారు. అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం కోసేసుకుంటాను. అంత 2-3 గంటలు అసలు సీట్లలో వాళ్ళు కూర్చోలేదు. అల్లు అర్జున్ యాక్టింగ్ కి హ్యాట్స్ ఆఫ్ 3 సంవత్సరాలు ఆపినా కూడా మమ్మల్ని ఇంత హ్యాపీగా ఉంచిండంటే వేరే అన్న అల్లు అర్జున్ ని మాటలలో చెప్పలేము. అంత యాక్టింగ్ అంటే మెంటల్ ఎక్కిపోయి కదా. జై బండే, జై బండే. సూపర్ అన్న, సూపర్. రష్మిక యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. సినిమా పుష్ప 3కి ఏం లీడ్ ఇచ్చారు అంటే
వస్తుంది అవలపుకోడు ఏ హీరో రాడు. ఆ గోకుల్ కన్నా పోతాయి ఆడే రిస్క్ ఉండదు అమ్మ జీవితం తగ్గిపోతారు అనుకుంటారా? మీ గుండెల్లో నిద్రపోతాడు యాక్టింగ్ తోనే. మా వల్ల ఎదిగాడు, మా వల్ల కటాటు కట్టినాం కదా. మా అన్న యాక్టింగ్ చేసి చూపెట్టండి, సగం గుండు తీసి వాళ్ళ ఇంటి ముందు కూడా తిరుగుతా. మళ్ళీ చెప్తున్నా, ఇది బిగినింగ్. యాక్టింగ్ అన్న కళ్ళల్లో నీళ్ళు తిప్పి జాతర ఎపిసోడ్ కి అవునా? అరే లంచ సారీ, అరే 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 ఏమన్నారు? 1000 రూపాయలు చూస్తే ఎవడొస్తాడు? అన్ని ఖాళీ. రేపటి నుంచి ఒక్క టికెట్లు దొరకవు. మీరు ఎంత ట్రోల్ చేసి తెలుసా? ఒక్కరికి ఒక మాట అనకుండా సినిమాతోనే సమాధానం. నేను ఒక 10 సార్లు ఏడ్చుంటా ఆ యాక్టింగ్ కి. చెప్తున్నా, ఇంత కూడా చెప్పినా, నెవర్ బిఫోర్ అన్ ఇండియన్ యాక్టర్ మన ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఏ హీరో చేయని యాక్టింగ్ చేస్తాడని చెప్పినా చేసి చూపించిండు. పుష్పవన్ కు చిన్న నుంచి పెద్ద తగ్గేదే ఒకటే. పుష్ప అంటే ఇండియా, ఇండియా అంటే ఇండియన్ సినిమా పుష్ప అంతే. నీ ఎవరు రప్ప రప్ప అయ్యా ఒకటే చెప్తాను, మన ఇండియాకి సన్నే ఇంటర్నేషనల్ కి బండి. అల్లు అర్జున్ కి ఆస్కార్ అవార్డు రాకపోతే ఇండియన్ గవర్నమెంట్ పడిపోతాయి. సినిమా అల్లు అర్జున్ అన్ని యాంగిల్ కలిపొట్టాడు. చెప్పాను కదా, రాజ్కోట్ డిఎస్పీ నీకు మీ అమ్మ టొమాటోలు సిక్కులే కాదు, నేను అమ్మ పంచిక్లే. సూపర్ భయ్య, సూపర్ ఉంది సినిమా. ప్రతి ఒక్కరికి నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. ఖచ్చితంగా ఆస్కర్ రావాలి. ఆస్కర్ రాకపోతే తప్పు మామ. చెప్పు ఆస్కర్. బోరింగ్ లేదు, నవ్వడం లేదు. సినిమా బ్లాక్ బాస్టర్ అంతే. ఎంత కలెక్షన్ చెప్తాను కదా. రాజమౌళి గారు ఏమన్నా తెలుసా? పన్ను గారు, మీరు తెలుగు ఇండస్ట్రీ గిఫ్ట్ సార్. రాజమౌళి సార్ మీకు చెప్పేంత ఏజ్ లేదు. ఇండియన్ సినిమాకి అల్లు అర్జున్ గిఫ్ట్. ఐకానిక్ స్టార్, ఇండియన్ గిఫ్ట్. ఐకానిక్ స్టార్ అల్లు ఫ్యామిలీ. మేము కటౌట్లు కట్టాం. మా ఆర్మీ తగ్గదు. మా ఆర్మీ మా బ్రాండ్ తగ్గదు. మెగాస్టార్ ఫ్యామిలీ డైజెస్ట్ చేసుకుంటుందా? సినిమా చూస్తారు. మెగాస్టార్ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? సినిమా చూసిన తర్వాత రియాక్షన్ ఇస్తారు. టాబ్లెట్ వాళ్ళు ఇచ్చిన హైప్కి హార్ట్ అటాక్ వస్తుందేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. బట్ రియాలిటీకి వస్తే, సినిమా విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అంటే ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూషన్ వస్తుంది అనే ఫీలింగ్ ఉండే. బట్ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ చాలా అక్కడక్కడ కొన్ని సీన్లు తప్ప మిగతా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది స్క్రిప్ట్, ఆ డైలాగ్స్.
చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. నేనైతే త్రూ అవుట్ కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అల్లు అర్జున్ గారికి ఎంత హైప్ ఇవ్వాలో, ఎంత హైప్ అయితే ఇవ్వాలో ప్రతి ఒక్క సీన్లో అంత హైప్ ఇచ్చారు. ఎక్కడా కానీ అల్లు అర్జున్ గారి విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు అనే ఫీలింగ్ వచ్చింది. సెకండ్, మాట్లాడుకోవాల్సింది రష్మిక గారి గురించి. నిజంగా ఆవిడ ఒక జాతర సీన్లో ఒక డైలాగ్ చెప్తారు, చాలా అంటే చాలా ఎక్స్ప్రెసివ్గా, నాకైతే చాలా బాగా నచ్చింది. నార్మల్గా ఆవిడ చెప్పే డైలాగ్స్లో కొంచెం తెలుగుతనం కనిపించదు, బట్ ఈ సినిమాలో ఆవిడ చెప్పిన డైలాగ్ అయితే ఎవడైనా విజిల్ వేయాల్సిందే అని అనిపించింది. ఇంకొక మెయిన్ పాయింట్, చాలా మంది జాతర సీన్ అంటున్నారు. ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి, జాతర సీన్ అమ్మం దెంగే సీన్ ఒకటి సినిమాలో ఉంది. నిజం చెప్తున్నా, జాతర సీన్ అసలు కనిపించదన్న. ఆ సీన్ తక్కువ టైం ఉన్నా కూడా ర్యాంపేజ్ అని చెప్పాలి. ఇప్పుడు ఓవరాల్ గా సినిమా విషయానికి వస్తే మ్యాటర్ ఏంటంటే, సినిమా నాకేమనిపించిందో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ బోర్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొన్ని సీన్లు చాలా ఎలివేటెడ్ గా, చాలా హై, ఒక ఫ్యాన్ కి హై ఇస్తుంది. బట్ ఒక ఆడియన్ గా, ఒక రివ్యూర్ గా చూస్తే నా ఒపీనియన్ ఏంటంటే, మెయిన్ గా నాకు అనిపించింది స్టోరీని చాలా లాక్కుండా వెళ్ళిపోయారు అనే ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకు అంటే, ఒక ఎనిమిని క్రియేట్ చేశారు, ఆ ఎనిమిని చంపేశారు, ఇంకో ఎనిమి క్రియేట్ అవుతున్నాడు, ఆ ఎనిమితో ఫైట్ చేయడానికి ఇంకో సిరీస్. ఇది త్రూఅవుట్ ఇలా నడుచుకుంటూ పోతున్నట్టు అనే ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ థియేటర్లో చూసే ఫ్యాన్స్ కి మాత్రం నిజంగా సుకుమార్ గారు ఏదైతే చెప్పారో, ఫ్యాన్స్ కి మాస్ జాతర అని, ఫ్యాన్స్ ఖచ్చితంగా మాస్ జాతర. కానీ కామన్ ఆడియన్ కి ఖచ్చితంగా ఓకే అంటే, వాళ్ళు ఇచ్చిన హైప్ ని రీచ్ అవ్వలేదు అనే ఫీలింగ్ అయితే డెఫినెట్ గా వస్తుంది. రన్ టైం కాదన్న, స్టోరీ వాళ్ళు తీసుకెళ్లిన విధానంలో ఆ స్టోరీ కొంచెం అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది. అంటే బేసిక్ గా స్టోరీ ప్లాట్ లైన్ ఏదైతే ఉందో దానికి స్టోరీ వర్తబుల్ స్టోరీ అనా? స్టోరీ ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక స్టోరీ అనుకున్నారు, సెకండ్ పార్ట్ థాట్ వచ్చింది, సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంచెం లెంతీ అయ్యింది అనే ఫీలింగ్ అనిపిస్తుంది తప్ప దీనికి పార్ట్ 3 మళ్ళీ పార్ట్ 3 అవసరం లేదన్న. ఇక్కడ రివెంజ్ స్టోరీస్ అలా పెట్టుకుంటూ పోతే రివెంజ్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. సో ఇది ఏంటంటే, ఒక బ్రాండ్ ని క్రియేట్ చేశారు, పుష్ప అనే బ్రాండ్ ని, దాన్ని కంటిన్యూ చేద్దాం అనే ఫీలింగ్ లో ఉన్నారు అని అయితే క్లియర్ గా అర్థమవుతుంది. బట్ చాలా మందికి నేను ఒకటే చెప్తాను, థియేటర్ లో సినిమా చూసే ప్రతి ఒక్కరికి సినిమా బాగుంది బాలేదు అనేది మీ ఇష్టం, మీ ఒపీనియన్ ని మీ ఇష్టంలా చెప్పండి. బట్ దీన్ని మాత్రం డోంట్ ట్రోల్ ఇట్. ఎందుకంటే మెగా ఫ్యాన్ కాబట్టి సినిమా నచ్చలేదు, అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి సినిమా నచ్చింది అనేది అసలు మ్యాటర్ కాదు. సినిమా చూసే ప్రతి ఒక్కడికి TFI కట్టు బానిసలం. ఏ సినిమా వచ్చినా చూస్తాం, డెఫినెట్ గా చూస్తాం. బాగుందా బాలేదా అనేది సెకండరీ, చూసిన తర్వాత మా ఒపీనియన్ అది. సో చాలా మంది రివ్యూస్ ఒక ఫ్యామిలీ కాబట్టి నెగిటివ్ ఇస్తారు, ఇంకో ఫ్యామిలీ కాబట్టి పాజిటివ్ ఇస్తారు. ఇవన్నీ యాజ్ ఏ రివ్యూర్ గా చెప్తున్నా, ఎవ్వరికి ఉండవు. సో థియేటర్ కి రండి, మా బన్నీ అన్న సినిమా చూడండి. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్ గా చెప్తున్నా, సినిమాకి రండి, సినిమాని చూసి ఎంజాయ్ చేయండి, డోంట్ ట్రోల్ ఇట్. మెగా ఫ్యామిలీ అంటే అంత ఫ్యామిలీనే. మీరు డిఫరెన్షియేట్ చేసుకునే కొద్దీ మీలో మీకు గొడవలు అవుతాయి తప్ప వాళ్ళు ఎప్పటికీ ఒకటే బ్లడ్. థ్యాంక్ యూ బ్రో. మూవీ అయితే చూసిన, ఈ మూవీ చూసిన తర్వాత ఏ అంటే యాపిల్, బి అంటే బాలని చదువుకోరు. ఏ అంటే అల్లు అర్జున్, బి అంటే బన్నీ, బి అంటే పుష్ప. బ్రో బేసిక్ నర్సరీ నుంచే సిలబస్ చేంజ్ అయిపోతుంది. ఏ అంటే అల్లు అర్జున్. ఎలా ఉంది సినిమా కూడా అట్లా కూర్చోబెట్టేసి అందరినీ సినిమా కూడా అట్లా కూర్చోండి. థియేటర్లో కూడా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ చెప్పండి. ముందుగా డైరెక్టర్ గారికి, సుకుమార్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి, దేవిశ్రీ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే కథ ఎంత బాగా రాసిందో, సినిమా కూడా అంత బాగా వచ్చింది. మ్యూజిక్ కూడా ఇచ్చి పడేసింది, ఎక్కడ కూడా పోలేదు. సార్ చెప్తున్నా, ఫైట్ మాత్రం ఇచ్చి పడేసింది, ఎక్కడ పోలేదు.
సీల యాక్టింగ్ డ్యాన్స్ మాత్రం దుమ్ము వేసి చెప్పాలన్నా సినిమా మాత్రం హిట్ అన్న. ఎన్ని కోట్లు వచ్చాయి కాదు, సినిమా ఒక రేంజ్ వెళ్ళిపోయింది. ఎన్ని కోట్లు వచ్చాయో అంచనా వేసుకోవద్దు. సినిమా హిట్ అయిందనుకో దాని కలెక్షన్ వచ్చేస్తుంది, ఎక్కడ బోరింగ్ లేదు. మేము చెప్పాలంటే మనం ఒక విక్రమ్ గారు చూసినాం యాక్టింగ్ లా, ఒక అపరిచితుడు, ఒక ఐ సినిమా కమలాసన్ గారు చూసినాం భారతీయుడు. అంటే అలాంటి క్యారెక్టర్ చేసి తమిళ నుంచి మన తెలుగు నుంచి ఇలాంటి క్యారెక్టర్ చేసిండు అల్లు అర్జున్ గారు. ఆ గెటప్ వేసాడు అంతగా యాక్సెప్ట్ చెప్పాలి, ఎందుకంటే ఆ ఖర్చు ఉండాలి. ట్రోల్స్ కాదమ్మా అన్నట్టు మస్తు ఇదే అంటున్నా కదా, ఈ ట్రోల్స్ అనేది వస్తాయి. కష్టపడిన దానికి ఆయన ఫలితం ఫలించిందలా ఎవరైనా పట్టించుకోవద్దు. అదే చెప్తాను, నేను మెగాస్టార్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతా. కాకపోతే మరి ఎవరైనా అంటే ఎక్కువ సినిమా లేక చూడాలి, బాగుంది చెప్పాలి. ఆల్మోస్ట్ చెప్తున్నా, లాస్ట్ ఫైట్ మాత్రం రప్ప కానీ సినిమా మాత్రం చాలా బాగుంది, ఎక్కడ పోలేదు. ఆయన యాక్టింగ్ మాత్రం ఫిక్స్ అయిపోయింది. ఏంటన్నా ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక సినిమా మొత్తం కష్టం ఎవరో చేస్తారు, ఎవరు చేయరు అట్లా. అంటే దానికి ఎంత కష్టపడాలి. మ్యాక్సిమం 10 నిమిషాలు ఎవరు పెట్టుకోలేదు. సినిమా అంతా పెట్టుకున్నానా అంటే ఆయన కష్టపడ్డాడు. ఫ్యాన్స్కి ఎట్లా కావాలి, ఆడియన్స్ ఎట్లా కావాలి చేసి చూపించాడు. దట్ ఈస్ ఫన్నీ, దట్ ఈస్ అల్లు అర్జున్. అందరూ కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఒకటే. ఎవరు ఏదన్నా పట్టించుకోవద్దు. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై అల్లు అర్జున్.